ఎబోలా వైరస్ భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది అని వస్తున్న వార్తలు ఇప్పుడు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇండియాలో తొలి ఎబోలా కేసు నమోదైంది. బెంగళూరులో ఉగాండాకు చెందిన ఒక మహిళకు ఎబోలా లక్షణాలు కనిపించాయి. ఈ నెల 23న ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చింది ఆ మహిళకు ఎబోలాకు చెందిన తేలికపాటి లక్షణాలు కనిపించాయి. అయితే ముందు జాగ్రత్త చర్యగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. శాంపిల్స్ సేకరించి పూణే ఎన్ఐవికి పంపించారు అధికారులు. బెంగళూరులో ఎబోలా కేసుతో ఇప్పుడు తెలంగాణ కూడా అప్రమత్తమైంది. వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. థర్మల్ స్కానర్లు, హెల్త్ చెకప్లతో తనిఖీలు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఎబోలా లక్షణాలు ఉన్న వారికి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లను మేము చేస్తున్నాం అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని ప్రాథమిక లక్షణాల ఆధారంగా ఎబోలాను ఈజీగా గుర్తించవచ్చు అంటూ చెప్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకి ప్రాపర్గా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఎబోలా వచ్చినటువంటి వ్యక్తుల్లో బేసిక్ ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది చూస్తే చాలా తీవ్రమైనటువంటి జ్వరం వస్తుంది, ఈజీగా అలసిపోతుంటారు, అలసట చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కండరాలు, కీళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా వస్తాయి. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది, గొంతు నొప్పి వాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఫస్ట్ స్టేజ్లో కనిపించేటువంటి క్వాలిటీస్. ఒకవేళ అది సెకండ్ స్టేజ్కి వస్తే వాంతులు, విరేచనాలు అవుతాయి. కొన్నిసార్లు వీటిలో రక్తం కూడా పడుతుంది అంటున్నారు. అలాగే కడుపు నొప్పి, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. చర్మం మీద దద్దుర్లు వస్తాయి, మంటలు, మచ్చలు లేదా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.